డీమార్ట్ ఈ పేరు మీరు ఆల్రెడీ చాలాసార్లు విని ఉంటారు. మీలో కొంతమంది ఆల్రెడీ డీమార్ట్‌కి వెళ్ళి షాపింగ్ చేసుంటారు. కొంతమంది అయితే మీ ఇంటి పక్కనే లేదా మీ వీధిలోనో, మీ ఏరియాలోనో డీమార్ట్‌ని ప్రతిరోజు చూస్తూ ఉంటారు. అయితే ఈ డీమార్ట్ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి గల కారణాలు, ఈ డీమార్ట్‌ని స్థాపించి ఈ విధంగా సక్సెస్ఫుల్ చేసినటువంటి వ్యక్తి గురించి ఒక ఇన్స్పిరేషన్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాధాకిషన్ దమాని ఇండియాలోనే అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్. ఆయన దూరదృష్టి వల్లే ఈ డీమార్ట్ లాభాల్లో నడుస్తుంది. వ్యాపారాన్ని నిలబెట్టడానికి రాధాకిషన్ ఎన్నో కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు. కస్టమర్ని సాటిస్ఫై చేయడమే ధ్యేయంగా నిబద్ధతతో వ్యాపారాన్ని నడిపించాడు. రిటైల్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. క్వాలిటీ ప్రొడక్ట్స్ని తక్కువ ధరలకి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే డీమార్ట్ ఇండియాలోనే అతి పెద్ద హైపర్ మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. డీమార్ట్లో అనేక రకాల ఫుడ్సు, బట్టలు, ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు దొరుకుతాయి. మిగతా మార్ట్లు లాభాల్ని పెంచుకోవడంలో పోటీ పడితే డీమార్ట్ మాత్రం ధరలని తగ్గించడంలో పోటీ పడుతోంది. రాధాకిషన్ దమాని ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. రాధాకిషన్ వ్యాపారవేత్తగానే కాదు, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. రాధాకిషన్ పూర్తి పేరు రాధాకిషన్ శివకిషన్ దమాని. అందరూ ఆర్కే దమాని అని పిలుస్తారు. డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్తో పాటు బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ని కూడా స్థాపించాడు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. దీని ద్వారా దమాని తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తుంటాడు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 2021లో ప్రపంచంలో సంపన్న వ్యక్తుల జాబితాలో రాధాకిషన్ దమాని 98వ అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది. రాజస్థాన్లోని బికనీర్లో మహేశ్వరి మార్వాడి కుటుంబంలో పుట్టాడు రాధాకిషన్. ఈయన పుట్టుకతో ధనవంతుడు కాదు. తండ్రి ముంబైలోని దలాల్ స్ట్రీట్లో పనిచేసేవాడు. అప్పట్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండేవాళ్ళు. రాధాకిషన్ ముంబై యూనివర్సిటీలో కామర్స్ చదివాడు. చదువు మధ్యలోనే మానేసి తండ్రి మొదలుపెట్టిన మెటల్ రోలర్స్ వ్యాపారంలో చేరడం జరిగింది. స్టాక్ మార్కెట్లో రాధాకిషన్ తండ్రి చనిపోయాక స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్తో స్టాక్ బ్రోకర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 1980లో మిస్టర్ వైట్ అండ్ వైట్ అనే స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత షార్ట్ సెల్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. వాస్తవానికి 1990లో హర్షద్ మెహతా స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు దమాని షార్ట్ సెల్లింగ్ ద్వారా చాలా లాభాలు పొందాడు. 1999లో దమాని అప్నా బజార్ అనే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నాడు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ స్టోర్ పెట్టాలనే ఆలోచన మాత్రం అలాగే ఉంది. దాంతో 2002లో ముంబైలోని పోవైలో డీమార్ట్ స్టోర్ మొదలుపెట్టాడు. 2010 నాటికి డీమార్ట్ 25 స్టోర్లతో హైపర్ మార్కెట్స్ చైన్గా మారింది. 2017లో ఐపీఓకి వెళ్ళింది. డీమార్ట్ పెట్టిన తర్వాతే 2020లో 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల నెట్ వాల్యూతో ఇండియాలోనే 4వ అతిపెద్ద ధనవంతుడయ్యాడు దమాని. దమాని డీమార్ట్ని మొదలుపెట్టేటప్పటికీ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాడు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ రిటైల్ మార్కెట్లో లాభాలు తెచ్చిపెట్టదు.
అందుకే లాభాల కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ చేశాడు. ఉదాహరణకి ఇతర రిటైల్ చైన్ కంపెనీల స్టోర్స్ కోసం బిల్డింగ్స్ని అద్దెకి తీసుకుంటే స్టోర్ల సంఖ్య పెంచుకోవచ్చు, కానీ అదనపు ఖర్చులు పెరుగుతాయి. అందుకే వీలైనంత వరకు సొంత బిల్డింగ్స్లోనే మార్ట్స్ పెట్టాడు. కానీ అప్పటికే మార్కెట్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిగ్ బజార్ లాంటి స్టోర్లు రెంట్ మోడల్లోనే ఉన్నాయి. అద్దె, ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. కాబట్టి అలాంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనేది దమాని యొక్క ఆలోచన. అందుకోసం కొన్ని ప్లాన్స్ వేశాడు. అవేంటంటే మొదటిగా హై వాల్యూమ్లో మార్జిన్. డీమార్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పోటీ చాలా ఎక్కువగానే ఉంది. అయినా దాన్ని తట్టుకునేందుకు ముందుగా తక్కువ మార్జిన్కి సంబంధించినటువంటి సరుకులు అమ్మడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ లక్ష్యం ఎక్కువ లాభం కాదు, ఎక్కువ వాల్యూమ్ అమ్మడం. అందుకే తక్కువ ధరలకే సరుకులు అమ్మారు. దాంతో ఎక్కువ సరుకులు అమ్ముడయ్యాయి. దాంతో ఎక్కువ ధరకి అమ్మే స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కి ఎక్కువ లాభాలు వచ్చాయి. డీమార్ట్ ఇతర కంపెనీల నుంచి సరుకులు కొనేటప్పుడు ఈ స్ట్రాటజీనే వాడుతుంది. ఎక్కువ వాల్యూమ్ని తక్కువ ధరకి కొంటుంది. అలాగే మరొకటి, అద్దె కట్టే పని లేదు. వారెన్ బఫెట్ల దమాని కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతాడు. రెగ్యులర్గా అద్దె కట్టడంతో పోలిస్తే ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టి భూమి కొంటే భవిష్యత్తులో ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. పైగా ప్రతి నెల అద్దె కట్టాల్సిన పని లేదు. అందుకే దాదాపు అన్ని డీమార్ట్లు సొంత స్థలాల్లో కట్టినవే. అందినంత తీసుకోవాలి, చిన్నగానే తీసుకోవాలి. సో అందని దానికోసం ఆరాట పడకూడదు అంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని దమాని ఖచ్చితంగా పాటిస్తాడు. అందుకే డీమార్ట్లో లాభాలు రాగానే ఒక్కసారిగా కొత్త స్టోర్లని పెట్టలేదు. లాభాలు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెడుతూ వచ్చాడు. డీమార్ట్ పెట్టిన మొదటి 15 సంవత్సరాల్లో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది. 2017లో కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాతే 11 రాష్ట్రాల్లో స్టోర్లు పెట్టారు. అంతేకాదు, మొదట 16 ఏండ్లలో పెట్టింది 119 స్టోర్లు మాత్రమే. నిదానమే ప్రధానంగా వ్యాపారాన్ని విస్తరించాడు. అందుకే డీమార్ట్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టోర్ని కూడా మూసివేయలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 306 స్టోర్లు ఉన్నాయి. చాలా మార్ట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువులు స్టాక్ అయిపోగానే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెడుతూ ఉంటారు. కానీ డీమార్ట్లో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడు స్టాక్ ఉంటాయి. అందుకే డీమార్ట్కి వెళ్ళే కస్టమర్ నిరాశతో తిరిగి వెళ్ళే పరిస్థితి ఎదురు కాదు. అలాగే వీళ్ళు ఫాలో అయినటువంటి మరొక సూత్రం ఏంటంటే తక్కువ ధరకి కొనండి, చౌకగా అమ్మండి. సాధారణంగా చాలా స్టోర్లు కంపెనీల నుంచి వస్తువుల్ని తీసుకొని అమ్మిన తర్వాత తిరిగి కంపెనీలకి డబ్బు చెల్లిస్తాయి. లేదంటే స్టాక్ కొని నెల లేదా 2 నెలలకి డబ్బు ఇస్తాయి. అందువల్ల ఆ వెయిటింగ్ పీరియడ్లో నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలు కాస్త ఎక్కువ డబ్బు తీసుకుంటాయి. కానీ డీమార్ట్ మాత్రం తమ సప్లయర్స్కి వారం రోజుల్లోపే డబ్బు చెల్లిస్తుంది. అలా చెల్లించడం వల్ల కంపెనీలు ఇతర స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కి తక్కువ ధరకే సరుకులు ఇస్తాయి. మరొక ముఖ్యమైన సూత్రం, చిన్న సప్లై చైన్. ఏ రాష్ట్రంలో స్టోర్ పెడితే ఆ రాష్ట్రంలో దొరికే సరుకులే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. పెద్ద సప్లై చైన్ని ఏర్పాటు చేసుకొని ఒకే చోట నుంచి అన్ని రాష్ట్రాలకి సరఫరా చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే డీమార్టుల్లో లోకల్గా దొరికే ప్రొడక్ట్స్ని ఎక్కువగా అమ్ముతారు. మరొక ముఖ్యమైన సూత్రం, మధ్యతరగతి స్టోర్స్. సాధారణంగా సూపర్ మార్కెట్లలో ఇటు మధ్యతరగతి వాళ్ళకి, అటు డబ్బు ఉన్న వాళ్ళకి సరిపోయే ప్రొడక్ట్స్ ఉంచుతూ ఉంటారు. కానీ డీమార్ట్ ప్రత్యేకంగా మధ్యతరగతి వాళ్ళ కోసం నడిచేటువంటి స్టోర్.
ఈ స్టోర్లలో నిత్యావసరాలే ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ వస్తువులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ. అంటే ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుల కోసమే డీమార్ట్‌లో స్పేస్ వాడడం వలన ఎక్కువ రకాల వస్తువులు అమ్మేందుకు అవకాశం దొరికిందన్నమాట. డీమార్ట్ కోసం పెద్దగా పబ్లిసిటీ చేయరు. అంటే పబ్లిసిటీకి అయ్యేటువంటి ఖర్చు తగ్గినట్టే. కరోనా తర్వాత అన్ని రకాల గ్రాసరీల ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే డెలివరీ చేసేటువంటి ట్రెండ్ మొదలైంది. దాంతో డీమార్ట్ కూడా ఆన్‌లైన్ డెలివరీ సర్వీస్‌ని తీసుకొచ్చింది. అయినా ఆఫ్‌లైన్‌లో కొనేవాళ్ళే ఎక్కువ. చాలా స్టోర్లలో వస్తువుల్ని డిస్ప్లే చేయడానికి ఎక్కువ ప్లేస్ కేటాయిస్తారు. కానీ డీమార్ట్‌లో మాత్రం తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెడతారు. కస్టమర్‌కి అవసరమైన వస్తువు ఎక్కడున్నా వెతుక్కుని తీసుకుంటాడనేది వాళ్ళ సిద్ధాంతం. చిన్న స్టోర్లలో ఎక్కువ క్యాష్ కౌంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ డీమార్ట్‌లో మాత్రం కొన్నిసార్లు బిల్లింగ్ దగ్గర క్యూ కడుతూ ఉంటారు. అందుకు కారణం అవసరానికి మించి క్యాష్ కౌంటర్లు ఉండవు. దానివల్ల అదనంగా ఉద్యోగులు, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఇది డీమార్ట్ యొక్క సక్సెస్‌కి కారణం. దమాని యొక్క సక్సెస్‌ఫుల్‌కి ప్రధానంగా కారణమైనటువంటిది. థాంక్ యూ.